అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగళ్లులో బీజేపీ జెండా ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరిక. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే సహించం. రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. రాష్ట్ర అధ్యక్షులు మదనపల్లె మెడికల్ కాలేజీ విషయమే మాట్లాడుతూ మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా గారిని రాజీనామా చేయాలని ఏదైతే డిమాండ్ చేశాడో, ఆలోచనే పెట్టుబడి కావాలి. మిట్స్ డీమ్ యూనివర్సిటీలో అవగాహన కార్యక్రమంలో వెల్లడి. ఇంజనీరింగ్ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. రాయచోటి శ్రీ సాయిలో వక్తల వెల్లడి. అభయ న్యూస్ ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు P4 పద్ధతిలో మదనపల్లి మెడికల్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ స్పష్టం చేశారు. శనివారం నిమ్మనపల్లి సర్కిల్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి మెడికల్ కళాశాల విషయంలో ఎమ్మెల్యే రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కోరడం హాస్యాస్పదమని ఆ వ్యాఖ్యలను ఆర్జే వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని, ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 రేషియో విధానాన్ని తెస్తే దాన్ని అమలు చేయడంలో గత జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అంతేకాకుండా కేంద్రం ఇచ్చిన నిధులతో అరాకొర భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు, సిబ్బందిని నియామకాలు చేయలేకపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసిందని, ప్రజలు మెడికల్ కళాశాలల విషయంలో అపోహలు విడాలని కోరారు. మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ 60% అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్లు తొలగిస్తున్నారని చేసిన ఆరోపణలు అర్ధరహితమన్నారు. ఎక్కడైనా పెన్షన్లు కోతపెట్టి ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మదనపల్లె మెడికల్ కాలేజీ విషయమే మాట్లాడుతూ మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా గారిని రాజీనామా చేయాలని ఏదైతే డిమాండ్ చేశాడో దానిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిజానికి మెడికల్ కాలేజీలు ఇవ్వాలన్నది ఎన్డీఏ పాలసీ. అప్పట్లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని రాష్ట్రాలకు ఒక సర్క్యులర్ పంపించింది. దానిలో భాగంగా 60% కేంద్ర ప్రభుత్వ గ్రాంటు, 40% రాష్ట్రాల వాటాగా నిర్ణయించి భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పించింది. దాని ప్రకారం మనకు కేంద్ర వాటా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా అయినటువంటి 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోలేక ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ గ్రాంట్తోనే అరాకొర బిల్డింగులు నిర్మించి కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 5 కాలేజీలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అంటే మనకు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించలేని కారణంగా, సకాలంలో భవన నిర్మాణాలు పూర్తి చేయలేని కారణంగా, బోధనేతర సిబ్బంది లేరనే కారణంగా కేవలం 5 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తే, అందులో కూడా ఈరోజు కాకినాడ మెడికల్ కాలేజీకి మొదటి సంవత్సరం జరిగి 2వ సంవత్సరం గదులు లేక అద్దె భవనాల్లో జరుపుకునే పరిస్థితి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఎన్నికల ముందు డ్రామాలు ఆడింది తప్ప, ఏది మన బీటీ కాలేజీకి మిథున్ రెడ్డి గారు చెప్పారే జీవో ఇచ్చేసా, యూనివర్సిటీ చేశాను, ఆ విధంగా ఈ మెడికల్ కాలేజీలకు డ్రామాలు ఆడారు. ఎల్ఓసి అంటే అనుమతి తెచ్చుకోవడంలో విఫలమయ్యారు. అదే తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది.
ఆ ప్రభుత్వం అక్కడ బ్రహ్మాండంగా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఆ మెడికల్ కాలేజీలకి అనుమతి తీసుకుని ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా రన్ అయ్యే పరిస్థితి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కేసుల కారణంగా ఆయన గట్టిగా ఒత్తిడి తేలేకపోవడం, కేంద్రంతో ఫైట్ చేయలేకపోవడం, దాని మూలంగా ఎక్కడ కూడా అరాకొర బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడే స్టాప్ అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే డబ్బులు ఇచ్చిందో ఆ డబ్బులతో కట్టినటువంటి బిల్డింగుల కాడికి ఇచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఆ బిల్డింగ్లన్నీ కూడా స్టాప్ అయిపోయాయి. ఈ పరిస్థితిలో జూలై 15వ తారీఖు నాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, వీటికి సరైనటువంటి బిల్డింగ్ వసతులు లేదని నిరాకరించారు. ఈ సందర్భంలో ఎక్కడి కాలేజీలు అక్కడ నిలిచిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని ఏ విధంగా అయినా సరే కొనసాగించాలన్న ఉద్దేశంతో ఆర్థిక లోటు ఉన్న పిపిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో ఈ మెడికల్ కాలేజీలు రన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు కూడా తప్పుపట్టలేదు. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మా కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏది మేలు చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉంటారు. పీపీపీలో మేలు జరుగుతుంది తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు ఈరోజు చూడండి, మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి, 100 పడకల ఆసుపత్రి అయినా ఒక చిన్న యాక్సిడెంట్ అయితే తిరుపతికి రెఫర్ చేస్తారు, లేదు వేలూరుకి రెఫర్ చేస్తారు. అదే పీపీపీ పద్ధతిలో పోతే అక్కడికి పోయే పరిస్థితి లేకుండా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు అందుతాయి. పైగా ఎన్డీఏ ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం బడ్జెట్లో 4% నిధులు మంజూరు చేసింది. గతంలో కరోనా వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో తెలుసు మీ అందరికీ. అదేంతా బ్లీచింగ్ పౌడర్ అయితే వెళ్ళిపోతుందన్నాను. కోర్టు చెప్పింది చనిపోయిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్తే దాన్ని కూడా ఇవ్వకుండా ప్రజలకు మోసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. వైద్య రంగానికి ప్రముఖంగా పెద్దపీట వేసి ఆదుకునేది మా కూటమి ప్రభుత్వం. కాబట్టి అపోహలంతా మానండి. ఏది కూడా మీరు వాస్తవ రూపంలో ఒక మార్పుకు నాంది పలికినప్పుడు స్వాగతించాలి. ఏదో ఉనికి కోసం ఆరాటంలో పోరాటం చేసి మేము ఉనికి కాపాడుకుంటామంటే ప్రజలకు ఎవరు దీన్ని నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో అదే చేస్తుంది కూటమి ప్రభుత్వం, అంతేగాని వేరే కాదు. ఇంకపోతే మా నిస్సార్ అహ్మద్ గారు నిజాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఈ పార్టీ దోషమో ఏమో తెలియదు కానీ ఈయన ఈ పార్టీలో చేరినప్పటి నుండి అబద్ధాలు చెప్పేది మొదలు పెడుతున్నాడు. 60% వికలాంగులు పింఛన్లు తీసేసినాడు అని చెప్పారు. ఎక్కడైనా తీసేశారేమో, ఒక పింఛన్ తీసేసింటే మా దృష్టికి తేవాలని చెప్పి నిస్సార్ అహ్మద్ గారిని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎక్కడైతే మేము తీసుకున్న నిర్ణయం ఏమంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మీ పార్టీ సానుభూతి పనులకంతా పర్సెంటేజ్ ఇప్పించేసి పింఛన్లు ఇప్పించారు. అటువంటి వాటిని తీసేయాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మీరు తప్పులు పడుతున్నారు. అయినా అందరికీ పింఛన్లు ఇచ్చాం మేము. ఇప్పుడు రైతుల మీద ప్రేమ వాళ్ళకు పోస్తున్నారు. రైతులకు మీ గవర్నమెంట్లో 5 ఏళ్ళు ఉన్నారు మీరు. ఆనాడు ఏనాడైనా తోతాపురి రేటు తగ్గిపోతే మద్దతు ధర ప్రకటించారా అని సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. ఏనాడు మీరు ప్రకటించలా. అదేవిధంగా మీరు చెప్పారు ధరల స్థిరీకరణ చేసి టమాటా రైతులను ఆదుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేమన్నా చేశారా అని అడుగుతున్నా. ఈరోజు మీకు రైతుల మీద ముసలి కన్నీరు ఎందుకు గరుస్తున్నారు? మేము తోతాపురికి 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ లెక్కన రైతుల దగ్గర కొనింది. ఇంకా యూరియా సమస్య అంటారా? యూరియా ఉక్రెయిన్ నుండి మనకు వస్తుంది, మామూలుగా దిగుమతి చేసుకోవాల్సినటువంటి యూరియా. ఆ యూరియా ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొంత దిగుమతి తగ్గింది. అయినా మేమందరూ కూడా మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని బ్రెజిల్ నుండి తెప్పించి యూరియా రైతులకు సకాలంలో అందిస్తున్నాం. అదే మీరైతే అది కూడా అందించలేదు. కాబట్టి రైతులు ఎవరు బాధపడలేదు. నిస్సార్ అహ్మద్ గారు మీరు బాధపడుతున్నారు, మీకు రాజకీయ నిరుద్యోగంతో బాధపడుతున్నారు తప్ప రైతులు ఎవరు బాధపడలా, అందరూ సంతోషంగా ఉన్నారు. మొన్ననే 20,000 రూపాయలు కూడా రైతులకు వేసే కార్యక్రమం మొదలుపెట్టాం. మొదటి విడత 7,000 రూపాయలు కూడా చేశాం. ఇదే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమము మేము డబుల్ చేసాము తప్ప మీలాగా మోసపుచ్చే కార్యక్రమాలు చేయలేదు. ఈరోజు చూడండి, తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత సిలిండర్లు ఇచ్చాం. ఈ విధంగా సంక్షేమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోటీ పడే వాళ్ళు ఎవరు లేరు,
ఎవరో రారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఆరోపణలన్నీ మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ మహిళా కార్యదర్శి విజయమ్మ, నాగమణి, ప్రమీల, మల్లికార్జున, ఉషారాణి, రాటకొండ భారతి, భువనేశ్వర్ రెడ్డి, గండికోట గణేష్ బాబు, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాంలో భాగంగా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల ఆలోచనను వ్యాపారంగా మార్చుకోవడం ఎలా అనే అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన ఐబీఎం కంపెనీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ మహేష్ పవన్ సాతవల్లి ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వ్యాపార ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రాధాన్యం, ఆవిష్కరణల ద్వారా కొత్త అవకాశాలు సృష్టించుకునే విధానాలను వివరించారు. ఒక ఆలోచనను కేవలం ఆలోచనగా వదిలిపెట్టకుండా దానిని ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసి తగిన వనరులు సమకూర్చుకుని సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటే అది విజయవంతమైన వ్యాపారంగా మారుతుందని ఉదాహరణలతో వివరించారు. అలాగే వ్యాపార రంగంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలు, టీం వర్క్, మార్కెటింగ్, టెక్నాలజీ వినియోగం వంటి అంశాల ద్వారా తమ ఆలోచనలను వ్యాపారంగా మలచుకోవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో ఈడీ సెల్ కోఆర్డినేటర్ కె కవిత, డాక్టర్ ఎం శరవణముత్తు, పి శేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీసాయి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అంశాలపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ కు ప్రముఖ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ట్రైనర్ ఏ రామేశ్వర్ గౌడ్ ముఖ్య రిసోర్స్ పర్సన్ గా హాజరై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన సరిపోదు. దాన్ని సరైన రీతిలో వ్యక్తపరచడం, ఎదుటివారికి క్లుప్తంగా, స్పష్టంగా వివరించడం చాలా ముఖ్యమన్నారు. ఆత్మన్యూనతా భావాన్ని దూరం చేసుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ లో నైపుణ్యం సాధిస్తే ప్రతి విద్యార్థి విజయం సాధించగలరని తెలిపారు. తెలుగు కొంతమంది some students they are not raising their hands. Why? You don't want to speak English fluently? Yes. నేను అడిగింది మీకు అర్థమైందా? తెలుగు లాగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని కోరిక ఉన్న వాళ్ళు చేయొద్దండి. కొంతమంది సగం అవుతారు. నా దెన్ ప్లీజ్ స్టాప్. ఎందుకంటే దిస్ క్లాస్ ఈస్ ఫర్ దెమ్ దోస్ హూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. So madam has already told you that so far we have trained 74,000 government school teachers in both the Telugu states. 74,000 teachers, government school teachers. And also we have trained many working professionals in different fields. So let me put some questions and then let us be more interactive. Are you okay with this? Yes or no? Yes. This side no sound? Yes or no? Let us be more interactive. After this session, your opinion about English, definitely it is going to change. Telugu kante English easy ani cheptaru. Will you be happy for that? Yes or no? So, because see, we have trained many students so far. Those who come to Hyderabad to attend interviews after their graduation. చాలా మంది హైదరాబాద్కి వస్తారు కదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి, అంటే ఐటీ కంపెనీస్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి అన్నప్పుడు దే కమ్ టు హైదరాబాద్ అండ్ దే జాయిన్ ఫర్ దే జాయిన్ టు లెర్న్ what we call technical skills like Java, whatever. And when they attend an interview, though they are very good at these technical skills, most of the students they are not selected. The only reason why they are not selected is, can anyone tell me? ఎందుకు ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ కారు? నాలెడ్జ్ ఉన్నా సరే, ఇఫ్ యూ గెట్ 10% మార్క్స్ ఆర్ మోర్ దెన్ 70-80% మార్క్స్, though you get that, so you are not selected if you don't have language skills. The reason is they conduct interviews in English. Excuse me. Yes. Yes sir. Please listen to me. Don't talk. Okay. So
when you attend an interview, they do not allow you to speak in Telugu, right? Yes or no? They do not allow you to speak in Telugu. The only medium they expect is what? English medium. So though you get good marks, you don't have communication skills, you're not going to be selected there. So for this reason, one of my friends, you know DG Ramurthy garu? Sir, మీరు అటెండ్ అయ్యారా DG Ramurthy గారు క్లాస్ తీసుకోవడానికి వచ్చారు, వీళ్ళు అటెండ్ అయ్యారా సార్? సో ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ. He came here to give a talk on communication skills, not communication skills, motivational skills. So he referred my name so that sir has called me. So the reason I have come here is most of the students here are from rural areas. Yes or no? Yes, sir. Yes, please be more interactive. When I am asking a question, make nidur raadu, respond aithe. Some boys, you feel sleepy. Yes. So when I put a question, please respond so that you will be very active. Okay? You are going to enjoy this session like anything. Don't worry. Clear? So, first of all, let me tell. అంటే మేము ఇప్పటివరకు ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాము? కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, మా కళాశాలలో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని మోటివేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, అర్థమెటిక్, రీజనింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందితే విద్యార్థులు మరింత ఆత్మవిశ్వాసంతో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చన్నారు. ప్రతి విద్యార్థి కళాశాలలో జరిగే ప్రతి అవగాహన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. Institute of English and English Communication Trainer. Sir, actually, lakhs of people train under his guidance. Especially, Sir motto is teachers, especially teachers. Teachers can speak good in English, and automatically students also can learn and speak good. That is Sir motto. For that, actually Sir came to Chittoor, like tomorrow to teachers training at Chittoor district, entire district. On this auspicious day, I requested Sir, please, our first arithmetic students are eagerly learn something, so that you come to our college, just take 1 hour session to our students. But Sir accepted, so we have to thank him with a big round of applause. But here problem is whoever came, majority boys, a few of the girls may not transform their mindset, especially at the time of any program starting. Inviting the dignitaries, lighting the lamp, invocation song, these are all not influence the motivate the students. It influence to get pleasant environment and know the culture. But unfortunately, some boys are murmuring at the time of inviting the dignitaries, at the time of lighting the lamp, at the time of invocation song, whatever. It is shame. కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డికి శనివారం కాస్త ఊరట లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ శనివారం తీర్పు వెలువరించింది. ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉన్నందున ఓటు హక్కు వినియోగించుకునేందుకు కోర్టు వెసులుబాటు కల్పిస్తూ ఈ తీర్పు వెలువరించింది. ఈ మధ్యంతర బెయిలు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. అనంతరం 11వ తేదీ సాయంత్రం 5 గంటలోపు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్పై విచారణ కొనసాగుతోంది. మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని జూలై 19న అరెస్టు చేశారు. విచారణకు పిలిచిన సిట్ అధికారులు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రశ్నించారు. ఆయన విచారణకు సంకరించడం లేదంటూ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులంతా బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ష్యూరిటీలు సమర్పించిన తర్వాత బెయిల్ పేపర్లు తీసుకుని జైల్లో సమర్పిస్తే మిథున్ రెడ్డి విడుదలవుతారు. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈలోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఈ రోజు సాయంత్రంలోపు ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే విడుదలకు సోమవారం వరకు ఆగాల్సి ఉంటుంది. రాష్ట్ర విద్యా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులోని నందమూరి సర్కిల్లో బీజేపీ జెండా ఆవిష్కరణ చేశారు. గోల్డెన్ వ్యాలీ కళాశాల కరస్పాండెంట్ ఎన్వి రమణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సత్యకుమార్ కు అంగళ్లులో ఘనస్వాగతం లభించింది. సత్యకుమార్ పర్యటన సందర్భంగా అంగళ్లు కూడలి కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. జెండా ఆవిష్కరణ అనంతరం గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరారు. కొత్తగా బీజేపీలో చేరిన వారిని మంత్రి సత్యకుమార్ కండువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈ రోజుటి అప్డేట్స్. రేపటి అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.